కోశాధికారి కాదూరు అచ్చయ్య గారికి, అదేవిధంగా పిట్టల అశోక్ గారికి, సీనియర్ నాయకుడు రచ్చ శ్రీనివాస్ గారికి, గుంటిపల్లి సత్యం గారికి, అదేవిధంగా వెంకటరత్నం గారికి, లెక్కలపల్లి శ్రీనివాస్ గారికి, మొగలన్న గారికి, కలమ్మ గారికి ఈ సభకు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, టిఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న నాటకాలు, కపట నాటకాలు ఇక కొద్ది దూరంలో ఉన్నాయి. సారు కారు పలహారు దుబ్బాకలో 2 పయ్యలు ఊసిపోయినాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీకి ఎన్నికలకు పోయేటోరు కల్లా ఎన్నికలు 2 ఊసిపోయినాయి. మధ్యలో పయ్యలు లేని బండిలా ఉన్న కారు ఇక ఇంజన్ కూడా ఉన్నది. అతి త్వరలో కూడా ఇంజన్ కూడా ఊసిపోయే సమయం ఆసన్నమైంది. బీజేపీ నాయకులు ఎవరు లేరు, వాళ్ళు ఏడా పట్టాలు జీన్ పాయింట్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేయరు. మేము ఎక్కడైనా బీరిస్తాం, బిర్యానీ ఇస్తాం, మేము గెలుస్తాం, మేము కబ్జాలు చేస్తాం, సంపాదిస్తాం, జేబులు వేసుకుంటాం, వాళ్ళను అప్పడమల్లం ఓట్లకు ప్రలోభ పెట్టి 15 చేతులు పెడతాం, గెలుస్తాం అనుకున్న నాయకులకు సుక్కలు చూపించండు మా బండి సంజయ్ అన్న. ఈరోజు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తుందని గంట పదవి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మీరు చేసే అన్యాయాలు, మీరు చేసే అక్రమాలు, మీరు చేసే కబ్జాలు మీరు యాదగిరిగుట్ట మండలంలో మీరు రోజు చూస్తున్నారు, వైరల్ అవుతుంది. మీరు కబ్జా చేసిరంటే కాంగ్రెస్ కబ్జా చేసిరంటే టిఆర్ఎస్ కబ్జా చేసిరు, టిఆర్ఎస్ కబ్జా చేసిరంటే కాంగ్రెస్ కబ్జా చేసిరు. మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైనా అన్యాయం చేసినట్టు ఈ యొక్క యాదగిరిగుట్ట మండలంలో ఉన్నాడా అని ఒక్కరినైనా చెప్పమనండి. చెప్పలేడు, చెప్పరు కూడా. మీరు ఏ రకంగా ఉండే కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు ఏ రకంగా ఉండే కంపెనీలో పనిచేసిన వాళ్ళు, టిఆర్ఎస్ ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కంపెనీలో పనిచేసింది. ఇవాళ కోట్ల రూపాయలకు పని ఎట్లెత్తుతామని ఈ రోజు నేను అడుగుతున్నా. 100 కోట్ల రూపాయలకు ఎదిగినావు. ఈ రోజు ఒక